2026 సంవత్సరం రాబోతోంది. అందులో భాగంగా జనవరి మాసంలో 12 ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది? గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఎవరెవరికి రాజయోగం పట్టబోతోంది? ఎవరెవరి యొక్క ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? తర్వాత ఏంటి అంటే ఎవరెవరికి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి? ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి? మనం మాట్లాడుకుంటే కనుక అందులో భాగంగానే అసలు ఫస్ట్ గ్రహ సంచారం, గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. గ్రహాల్లో మనం చూస్తే కనుక యథావిధిగా ఉండేటువంటి గ్రహాలు గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. కేతు సింహరాశిలో ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. రాహు కుంభరాశిలో ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. శని మీనరాశిలో ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. అయితే 4 గ్రహాలు ఈ జనవరి మాసంలో ట్రాన్సిట్ అవుతాయండి. ఎప్పటి నుంచి? 13వ తారీఖు దగ్గర నుంచి 17వ తారీఖు లోపల ఈ 4 అయిపోతాయి అన్నమాట. జనవరి 13వ తారీఖు మకరంలోకి శుక్రగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుంది. అది ఒకటైతే మకర సంక్రాంతి రోజున రవి అనేటువంటి ఆయన మకరంలోకి వెళ్తారు, ఇదందరికీ తెలిసిందే. జనవరి 15వ తారీఖున మకరంలోకి కుజగ్రహ సంచారం ఎగ్జాల్టేషన్లోకి వెళ్తోంది. జనవరి 15వ తారీఖునే మళ్ళీ మకరంలోకి బుధగ్రహ సంచారం వెళ్తోంది. అంటే 15వ తారీఖున 2 గ్రహాలు, సంక్రాంతి రోజు ఒక గ్రహము, తర్వాత 13వ తారీఖున ఒక గ్రహము సంచారం చేయడం జరుగుతుందండి. ఈ క్రమంలో మనం చూస్తే కనుక మకర రాశిలో 4 గ్రహాలు ఉంటాయి, రవి, కుజ, శుక్ర, బుధగ్రహ సంచారాలు. వీటి అనుగుణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలను కూలిస్తుంటాయి, అందులో మీది ఏ రాశి అనేటువంటిది, ఏ నక్షత్రం అనేటువంటిది చూసుకోండి. మీ జన్మ నక్షత్రం బట్టి, జన్మరాశి బట్టి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వీడియోస్ రూపంలో తెలియజేయాలి అన్నా ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. మేషరాశి వాళ్ళకి జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి అని చెప్పొచ్చండి. ఎందుకు అని అంటే ప్రధానంగా దశమంలో రవి అనేటువంటి ఆయన 17వ తారీఖు దగ్గర నుంచి మీకు అనుకూలంగా ఉంటారు. చాలా అద్భుతమైన శుభ ఫలితాలు 17 తర్వాత నుంచి రవి వల్ల మీకు కలుగుతాయండి. రెండవది ఏంటి అంటే లాభంలో రాహు అనుకూలిస్తున్నారు, దశమ భాగ్యస్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు. దశమంలో బుధగ్రహ సంచారం 15వ తారీఖు దగ్గర నుంచి యోగవంతంగా కనబడుతోంది. ఎవరైనా మేషరాశి వాళ్ళకి మాకు ఉద్యోగం లేదండి, వ్యాపారంలో ఎదుగుదల కనబడట్లేదండి, రెవెన్యూ అంటే యొక్క ఆర్థికంగా ఎర్నింగ్స్ అనేటువంటివి ఇంకా స్టార్ట్ చేయలేకపోయామండి అనేటువంటి సమస్య ఎవరికైనా ఉంటే ఈ యొక్క జనవరి మాసంలో సెకండ్ హాఫ్ ద్వితీయార్థంలో చాలా మంచి శుభ ఫలితాలు మీరు చూస్తారండి. మీరు ఉద్యోగంలో చేస్తున్నా, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూస్తున్నా, లేకపోతే ఏదైనా సంవాట్ చేంజ్ కావాలి, ఈ పని నాకు పూర్తి అవ్వట్లేదు, ఈ పని పూర్తవుతే నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటే ఈ యొక్క జనవరి 15వ తారీఖు తరువాత నుంచి సెకండ్ హాఫ్ దగ్గర నుంచి 2 నెలల పాటు మీకు రాజయోగం అండి. ఎందుకంటే దశమంలోనే రవి కాదు, ఏకాదశంలో కూడా అనుకూలిస్తారు. అంటే వచ్చే నెల కూడా మీకు ఉంటుంది, ఇక్కడ నుంచి 2 మంత్స్ అనమాట. బలంగా ప్రయత్నం చేయాలి మేషరాశి వాళ్ళు. మీ ప్రయత్నం మాత్రం లోపం ఉండకూడదు, బలంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్పెషల్లీ వృత్తిపరంగా కర్మస్థానంలో రవి ఉన్నారంటే వృత్తిపరంగా కెరీర్ మీద ఫోకస్ ఎక్కువగా చేయాలి. ఈ పండగలు కానీ మీకుండే హడావిడి కానీ అన్నీ పక్కన పెట్టండి, కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏలినాటి శని అనేటువంటిది నడుస్తుంది. ఏలినాటి శనిలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సాడేసాతి కాబట్టి ఖచ్చితంగా పనుల్లో ఆటంకాలు తీసుకురావడానికి, మీకు కొద్దిపాటి బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దాన్ని ఛేదించి, దాన్ని దాటి కాన్సన్ట్రేషన్ కానీ ఎఫర్ట్స్ కానీ దానికి మించినటువంటి స్థాయిలో ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. లాభంలో రాహు అనేటువంటి ఆయన మీ శక్తికి, మీ ప్రయత్నానికి, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. మీకంటూ ఒక కొత్త వ్యవహారాన్ని నేర్పడానికి, ఇప్పటి వరకు నాకు ఆ పని ఎలా చేయాలో తెలియదండి, ఇప్పటి వరకు నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియదండి, ఎలా పెర్ఫామ్ చేయాలో నాకు తెలియదండి, 100% ఇక్కడి నుంచి మీకు ఆ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి, మీలో శక్తి సామర్థ్యాలు అనేటువంటివి పెరుగుతాయి ఆటోమేటిక్గా. అది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నెలలో మీకు భాగ్య దశమ స్థానాల్లో శుక్రుడు చాలా బాగున్నారండి. దీనివల్ల ఏంటి అంటే శుక్రబలము అనేటువంటిది ఎప్పుడైతే బాగుంటుందో ధనయోగం పడుతుంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ మీకు ధనస్థాన అధిపతి శుక్రుడు. దీనివల్ల వివాహానికి తగినటువంటి సమయంగా ఫిబ్రవరి ఎండ్ తర్వాత మనం చెప్పుకోవచ్చు. వివాహం నిశ్చయం అవ్వడం కానీ, మంచి సంబంధం రావడం కానీ, marital లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి సాల్వ్ అవ్వడం కానీ, సినీ నాటక కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ అనేటువంటిది ఈ టైంలో అవకాశాలు రావడం కానీ, శుక్రబలం పెరిగింది అంటే ఏదైనా కొత్త కొత్త వస్తువులు, వాహనాలు, వస్త్రాలు, ఈవెన్ బట్టలతో సహా
ఆభరణాలతో సహా కొనుగోలు చేయడం కానీ, ఎవరికైనా దాన ధర్మాలు చేయడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, బంధుమిత్రుల యొక్క కలయిక కానీ అన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది. సో చాలా మంచి సమయము అని చెప్పొచ్చండి. సెకండ్ హాఫ్ నుంచే మీకు బుధుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. బుధుడు అంటే వ్యాపారవేత్త. సో వ్యాపార రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి శుభవార్త. కుటుంబ సభ్యుల్లో మాకు తగువులు ఉన్నాయండి, మేము ఫలానా మా చుట్టాలు మాట్లాడుకోము, ఆ తగువుల్లో పడి మాకు మనశ్శాంతి లేదు అనుకుంటే ఈ సెకండ్ హాఫ్లో, జనవరి సెకండ్ హాఫ్లో అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం, ఒక మంచి విషయానికై ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతాయి. విద్యార్థులు ఎవరైనా చూస్తుంటే విద్యలో సెకండ్ హాఫ్ దగ్గర నుంచి కాస్త మెరుగైనటువంటి పరిస్థితులు కనబడతాయి. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏదో ఒక హడావుడిలో పడి, బుధుడు బాగాలేదు కాబట్టి ఏదో ఒక హడావుడి, చుట్టాలు, ఎందుకంటే 6th లార్డ్ బుధుడు అంటేనే బంధువర్గం అండి, వీటి విషయాల్లో పడి చదువు సరిగ్గా ముందుకు వెళ్ళకపోవడం ఎక్కువగా ఉంటుంది. గురువు అనేటువంటి ఆయన మీకు అనుకూలంగా లేరు కాబట్టి ఎంత లేదన్నా బంధువర్గంతో వచ్చేటువంటి ఇబ్బందులు, విరోధాలు ఆయన తీసుకుని వస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా, డబ్బు పరంగా ఎవరిని నమ్మొద్దు, ఎవరికి అన్ని విషయాలు చెప్పొద్దు, ఎక్స్పోజ్ అవ్వద్దు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కుజగ్రహ సంచారం బాగా లేదండి. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్న, భూమికి సంబంధించినవి కానీ, లేదనుకుంటే ఈ యొక్క కోర్టుకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, లేకపోతే కుజుడు ఇండికేట్స్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట, హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ జనవరి మాసంలో ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లోనూ, సంతానము విషయంలోనూ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలోనూ ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మీ కెరీర్ గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఏలినాటి శని దోషానికి మీరు తగిన రెమెడీస్ ఇంకా చెయ్యకపోతే ఇమీడియట్గా ఆ రెమెడీస్ చేయడం స్టార్ట్ చేయండి. మనం పుష్యమాసంలో ఉన్నాం. పుష్యమాసం శని ప్రభావానికి, శని యొక్క రెమెడీస్కి చాలా ప్రతీతి. కాబట్టి శనివారం నాడు కానీ, అంటే మీకు శనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అంటే మీలో ఒక డిసిప్లిన్ డెవలప్ చేసుకోవడం అండి, ఒక డెడికేషన్ డెవలప్ చేసుకోవడం. సో మీకున్న బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఏ పని ఏ రోజు పూర్తి చేయాలో ఆ పని ఆ రోజునే పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. లేకపోతే చిన్న చిన్న అవమానాలు తప్పవు. సో ఖర్చులు అదుపు చేసుకోవాలి. మితిమీరిన ఖర్చులకు వెళ్ళొద్దు. రాంగ్ కమిట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వద్దు. సో కాళీమాతకి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి. గురువారం నాడు శివ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల జనవరి మాసంలో మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఏమిటి అంటే వైట్ కలర్ చాలా బాగుంటుంది. నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. శుక్రవారం అదృష్టవారంగా మీకు కలిసి వస్తుంది. సో చూసారు కదండి, ఈ గోచార గ్లోబలైజ్డ్ ఫలితాలు ప్రిడిక్షన్స్తో పాటుగా పర్సనల్ చార్ట్ అనేటువంటిది వ్యక్తిగత జాతకంగా ఎవరైనా చూపించుకోవాలి అనుకున్నప్పుడు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మీతో మాట్లాడి గోచారంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా విశదీకరించిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.